హైడ్రాలో డ్రైవర్లుగా చేరేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువత హైదరాబాద్కు తరలివచ్చింది. అవుట్సోర్సింగ్ విధానంలో 200 ఖాళీలు భర్తీ చేసేందుకు ఇటీవల హైడ్రా నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి 2 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. 2022-23 ఏడాదికి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో స్వల్ప మార్కులతో దూరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వెల్లడించింది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ తుది ఫలితాల నివేదిక ఆధారంగా అందులో పేర్లున్న వారి దరఖాస్తులను మాత్రమే హైడ్రా సిబ్బంది స్వీకరించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చెరువుల ఆక్రమణలు, కబ్జాలు అరికట్టేందుకు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కేవలం కూల్చివేతలే కాదు, నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా కల్పిస్తాము, ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్తుంది. అందులో భాగంగానే ఇటీవల ఒక స్వల్ప మార్కుతో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగానికి దూరమైన వారందరినీ కూడా డిఆర్ఎఫ్లోకి తీసుకుంటూ హైడ్రాలో వారిని భాగస్వామ్యం చేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూడొచ్చు. చాలామంది ఇటీవల చిన్న స్వల్ప మార్కుతో పోలీస్ ఉద్యోగాలకు దూరంగా ఉన్న వారందరినీ కూడా డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వివిధ విభాగాల్లో యువతను ఉద్యోగులుగా తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగానే 19 నుంచి 21 వరకు ఉద్యోగస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. అందులో భాగంగా హైడ్రాకి సంబంధించినటువంటి పార్కింగ్ ప్రదేశంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వివిధ జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున యువత ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలు రాసిన వారితో పాటు అంతకుముందు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రాలో ఉద్యోగం వస్తుందనే ఎంతో ఆశతో వాళ్ళంతా కూడా దరఖాస్తులు సమర్పించుకుంటున్నారు హైడ్రాకు. నా పేరు కాసన్ తిరుమలేష్. నాకు లాస్ట్ ఇయర్ 2022లో జాబ్ మిస్ అయింది. ఇక హైడ్రా అనేది మంచి స్కీమ్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఎవరైతే ఇల్లీగల్గా గవర్నమెంట్ ప్లేస్ని ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ బిల్డ్ చేసిన దాన్ని రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని కొలాప్స్ చేస్తున్నాడు. దానికి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకే హైడ్రాలో జాయిన్ కావాలనుకుంటున్నాను. నేను డ్రైవర్ పోస్ట్ కోసం అప్లై చేశాను. హైడ్రాలో జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ మళ్ళీ పోలీస్ జాబ్ని ట్రై చేద్దామని. హైడ్రాలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు ప్రజెంట్ నాకు. దానివల్ల అందుకోసం నేను హైడ్రాలో జాబ్ చేసుకుంటూ చదువుకోవాలనుకుంటున్నాను. నేను మిర్యాలగూడ నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. హైడ్రాలో జాబ్ కోసం వచ్చాను. ఎర్లీ మార్నింగ్ వచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తున్నాడు, చాలా బాగుందంట. తెచ్చుకోలేదంట. చేసుకుంటా, మంచిగా జాబ్ చేసుకుంటాను. నా పేరు రవీందర్ అన్న. మా వరంగల్ డిస్టిక్ చంద్రపేట మండలం జల్లి నుంచి వచ్చిన. నేను లాస్ట్ టైం కానిస్టేబుల్ రాసిన నేను అంటే డ్రైవర్ కానిస్టేబుల్ రాసిన. ఆ డ్రైవర్ కానిస్టేబుల్లో వెరిఫికేషన్ అయిపోయింది అన్న నాది. అప్పుడు మెరిట్ లిస్ట్లో పేరు రాలే. ఇప్పుడు ఇక్కడ పోస్టు హైడ్రాలో ఉన్నాయంటే వచ్చినామన్న. అంటే బతుకుదేరు కోసం ఏ జాబ్ లేదు. ఇదివరకు 108 లేదు. అప్పుడు నేను కోచింగ్ వెళ్ళా అన్న. అది రిజైన్ చేసిన. ఈ కానిస్టేబుల్ క్వాలిఫై అయినా కానీ అప్పుడు జాబ్ రాలేదు. ఇప్పుడైనా ఈ హైడ్రాలో ఏమైనా తీసుకుంటారేమో అని ఇక్కడ దాకా వచ్చినామన్న. సంగారెడ్డి డిస్టిక్. ఇంతకుముందు కానిస్టేబుల్ డ్రైవర్ డిపార్ట్మెంట్లో త్రుటిలో ఒక 1 మార్క్ తేడాతో నాకు జాబ్ మిస్ అయింది. ఈ హైడ్రా నోటిఫికేషన్ వచ్చింది. ఇంతకుముందు 200 రిక్రూట్మెంట్ జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఇంకో 200 రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికోసమని నోటిఫికేషన్ నేను అఫీషియల్గా ఇస్తే దానికోసం అప్లై చేసుకోవడానికి వచ్చాము ఇక్కడ. దీంట్లో ఖచ్చితంగా వస్తుంది. 5 డ్రైవర్ 1 మార్క్తో పోయింది కాబట్టి నా సంగారెడ్డి జోన్, చార్మినార్ జోన్ కింద వస్తుంది. ఖచ్చితంగా ఇందులో వస్తాను ఆశ చాలా ఎక్కువ ఉంది సార్. నాది యాక్చువల్గా పీజీ ఉంది సార్, ఎంఏ తెలుగు నాది. కానీ అయినా హెవీ లైసెన్స్ ఉండడం వల్ల ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో తీసుకున్నాను నేను లైసెన్స్. దానికోసం అప్లై చేస్తే కొంచెంలో మిస్ అయింది. ఇప్పుడు వస్తాను ఆశతో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. నా పేరు శ్రీకాంత్ సార్. నేను జిడిమేట్ నుంచి వచ్చాను. నేను 2016 బ్యాచ్ అది. నేను మెరిట్ బాగానే స్కోర్ వచ్చినప్పుడు హాఫ్ మార్క్తో మిస్ అయిపోయినా. కానీ అవగాహన లేదు సార్. గత అనేసి అది ఏ సంవత్సరం నోటిఫికేషన్ కొంచెం చెప్పకుండా గత రిక్రూట్మెంట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు, లాస్ట్ మార్కులు ఫెయిల్ అయిన అభ్యర్థులు కొంచెం మార్క్తో తేడా ఉందని చెప్పింది. కానీ క్లారిటీ లేదు సార్. ఇక్కడ 2022 బ్యాచ్ 23 బ్యాచ్ 16 బ్యాచ్ తీసుకుంటారు. అంటే మాకు ఇందులో నోటిఫికేషన్ ఏమైచ్చారంటే గత బ్యాచ్ అని చెప్పిన ఏ బ్యాచ్ అని చెప్పలేదు. మేము 2016 బ్యాచ్ సార్. నేను హాఫ్ మార్క్తో వేస్తాను. హాఫ్ మార్క్తో వెళ్ళి నాకు మెరిట్ బాగా వచ్చింది సార్. ఇప్పుడు నేను వస్తే తీసుకుంటాను సార్. నా పేట జగన్ సార్. నేను తూప్రాన్ నుంచి వచ్చిన సార్. నేను 4 టైమ్స్ రాసిన సార్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి. కానిస్టేబుల్ ఎగ్జామ్ మాన్యువల్ ఉన్నప్పుడు హైట్లో తీసుకున్నారు సార్. మాకు సెన్సార్ వచ్చినాక మేము అన్ని ఈవెంట్స్ అన్ని కొట్టినాము, ఎగ్జామ్స్ అన్ని రాసినాము. సెన్సార్ కొందరికి హైట్ తీసి సార్. ఇప్పుడు ఏజ్డ్ అయిపోయింది. 32 ఇయర్స్ అయితే ఏజ్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు 32 ఇయర్స్ అయిపోయింది. ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ ఛాయిస్ లేదని చెప్పేసి ఏం చేసారు, తీసేసారు సార్. అయితే ఇప్పుడు హైడ్రాలో జాబ్లు ఇస్తారు కదా సార్. ఇప్పుడు లాస్ట్ ఛాయిస్ ఉన్న వాళ్ళకి 32 ఉన్న వాళ్ళకి మాత్రమే రిక్రూట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళు బీడీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్. వాళ్ళు వగేరా ఇంకా వేరే జాబ్ చేసుకోగలుగుతారు. కానీ మాలాంటి 10th క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళకి వేరే జాబ్ చేయలేము కదా సార్. అదే లేబర్
పని అదే లేబర్ పని పెడతాం సార్. అందుకే మేము దీనికి హైడ్రా డ్రైవర్గా తెలిసిందని వచ్చినాం సార్. అయితే ఇప్పటికే హైడ్రా డిఆర్ఎఫ్కి సంబంధించి పెద్ద ఎత్తున వాహనాలు కొనుగోలు చేసింది. ఇప్పటికే డిఆర్ఎఫ్కి సంబంధించి అదేవిధంగా కొంత హైడ్రా పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ఆ సిబ్బంది నియామకాలను చేసినటువంటి హైడ్రా డిఆర్ఎఫ్లో కూడా పెద్ద సంఖ్యలో డ్రైవర్ ఉద్యోగాలను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగానే చాలామంది యువత కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అంటే హైడ్రాలో పనిచేసేటువంటి అవకాశం లభిస్తున్నటువంటి ఒక భరోసాతో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి యువత రావడం జరిగింది. వారంతా కూడా హైడ్రాకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. మరి 200 ఖాళీలు ఉన్నటువంటి హైడ్రాలో చాలా పెద్ద సంఖ్యలో యువత అంతా కూడా రావడం జరిగింది. మరి ఎంతమందికి హైడ్రా ఉద్యోగాలు కల్పిస్తుంది అనేది చూడాలి. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.